ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు మేఘవర్ధన్ ఈ దినం రాసే నీట్ ఎగ్జామ్స్లో విజయం సాధించినట్లుగా, హర్షవర్ధన్ 25న జరగబోయే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో విజయం సాధించినట్లుగా, ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రతి సమస్యకు ప్రభు పరిష్కారం దయచేయనట్లుగా, జోసఫ్ మేరీ కుటుంబం ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ప్రతిభ మంచి జీవిత భాగస్వామి పవన్ కుమార్ మారుమనసు మనోహర్పై ప్రభు దీవెనల కొరకు, రాజీవ్ సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ఉద్యోగంలోని ఆటంకాలు తొలగిపోయి ప్రమోషన్ వచ్చినట్లుగా, ఆత్మీయ ఎదుగుదల కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా, ఉత్తరించి దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ప్రపంచంలోని మానవుల పాపములు మన్నింపబడినట్లుగా సమర్పించేవారు సిస్టర్ జ్యోత్స్న, జస్వంత్ మారుమనసు, ఏ వెంకటేశ్వర్లు, శకుంతల, ఏ రాజశేఖర్ గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, ఆరోగ్యం, కుటుంబంపై ప్రభు అనుగ్రహం కొరకు, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, సంరక్షణ, అభిషేకం కొరకు, డాక్టర్ తుమ్మకస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు మరియు డాక్టర్ తుమ్మకస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మాబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మక్కెన శివరియ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత, గోయిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా పూజను సమర్పించేవారు బాలతెరీస, పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న బృందమంతటికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు, ఏ గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పద్మమ్మ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, పిల్లల కుటుంబాలను ప్రభు దీవించినట్లుగా, మనమడు మనమరాల చదువులు ప్రభు జ్ఞానం దయచేయనట్లుగా, నిర్మలా కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు, అల్లమ్మరెడ్డి, లూర్ది మేరీ, అర్పణ కుటుంబం కృతజ్ఞతగా, ఒక కుటుంబం ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, ఇంటి స్థలం అమ్ముడుపోనట్లుగా, సెయింట్ తెరీసాస్ హై స్కూల్ ఈసీఐఎల్ 10వ తరగతి విద్యార్థులకు జ్ఞానము, ఉత్తీర్ణత, ఆరోగ్యం కొరకు, సౌజన్య గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, సంతాన వరం కొరకు, పి డేవిడ్ గ్యాబ్రియల్, పి మైకల్ రిచర్డ్, ఎడ్విన్ మెటిల్డా కుటుంబం బంధకాల నుండి విడిపింపబడాలని, ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం దయచేయాలని, యానీ పియరెరే వర్క్ ఫ్రమ్ హోమ్ సంపూర్ణ స్వస్థత కొరకు, ఆర్థికాభివృద్ధి కొరకు, జేమ్స్ ఎన్ అమేలియా వివాహ జీవితం కొరకు సంతోష సమాధానంతో జీవించినట్లుగా, నూతన ఉద్యోగం కొరకు, జి రఫేల్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మేఘవర్ధన్ ఈ దినం రాసే నీట్ ఎగ్జామ్స్లో విజయం సాధించినట్లుగా, హర్షవర్ధన్ 23న జరగబోయే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో విజయం సాధించినట్లుగా, ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. గురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మనసాంతము, చీకటిలో చిరుదీపము, వేదనలో మనసాంతము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, చిగురించిన ఆశలతో, వికసించిన
విరిచిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి నీవు ప్రభువు మీదే పాటు పాడడము. తేజస్సును ప్రభావమును అతని ఎదుట బండువలే నిలుచును. శక్తియు సౌందర్యమును అతని మందిరమును నింపుమును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము ఈరోజు 3వ ఆదివారములు, సామాన్య కాలములో 3వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, ఈరోజు చాలా గొప్ప రోజు మనకు తల్లి శ్రీసభ ఇచ్చారు. ఈ వారములు 3వ ఆదివారములోకి మనం ప్రవేశించగా తల్లి శ్రీసభతో కలిసి మనము దేవవాక్య ఆదివారంలోకి మనము ఈరోజు ప్రవేశిస్తున్నాము. దైవవాక్య ఆదివారము ఈరోజు. పోపు ఫ్రాన్సిస్ గారు 2019 సంవత్సరములు మొదలుపెట్టిన ఈ యొక్క గొప్ప రోజు. దైవవాక్కు చాలా గొప్పది. ఆ దైవవాక్కు మనల్లో ఉండాలి, మన జీవితములో లోతుకు వెళ్ళిపోవాలి అని తలచుకొని ప్రజలకు ఈ దైవవాక్కు ఆదివారము అందిస్తున్నారు. ప్రియులారా, దైవవాక్కు మనం ధ్యానించిన మాత్రం కాకుండా ఈ బైబిల్ అనేది మనము పాతకాలములు ఏం జరిగింది, ఇశ్రాయేలు ప్రజల జీవితములు ఏం జరిగింది, ఇది ఒక పూర్వకాలము జరిగిన కథారూపములు ఉన్నటువంటి కార్యములు మాత్రం కాకుండా దానిని దేవుని యొక్క ఆ సంభాషణం ఇశ్రాయేలు మీదే ఉంటుంది. ఇశ్రాయేలు మధ్యలో యేసు ప్రభు పలికిన గొప్ప మాటలు, అదే దైవవాక్కు, అదే బైబిల్ ఉండదు అని విశ్వసించడానికి, దానికి గౌరవించడానికి ఫ్రాన్సిస్ పోపు గారు మనకు ఏర్పరిచిన ఒక గొప్ప రోజు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. దైవవాక్కు కేంద్రములు ఈరోజు పూజపిల్లలు ప్రతి ఒక్కరు కూడా దైవవాక్కు కొరకు ఇంపార్టెన్స్ కల్పించి మనము జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పడరము మనం చదివినట్లయితే యెషయా ప్రవక్తలు ఏం చెప్తున్నారండి, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి యొక్క ఆ బలహీనమైనటువంటి అవస్థ మార్చడానికి దేవుడు వస్తున్నారు. వీళ్ళరా, ప్రత్యేకంగా మనం చదువుల 3 కార్యములు దేవుడు ఈరోజు చెప్తున్నారు. అణిచివేయబడిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలని యేసు ప్రభులాగా, యేసు ప్రభుని తన యొక్క కుమారుని పంపి వారికి ఒక వెలుగు చూపిస్తున్నారంట. అంధకారములు ఉన్నటువంటి ప్రజలకి వెలుగిచ్చి వారికి సంతోషము, గొప్ప వాగ్దానం ఇస్తున్నారని చెప్తున్నారు. మరియు దుఃఖ స్థానములో ఆనందము, మరియు అణచివేత స్థానములు స్వేచ్ఛత కూడా వస్తారు. ఇదన్నిటిని కూడా కుమారుడైన యేసు ప్రభు రాకడం ద్వారా జరుగుతుందని యెషయా ప్రవక్తగా మనకందరకు ప్రవచిస్తున్నారు, అందరిని ప్రవచిస్తున్నారు. సోదరి సోదరులారా, ఇంకా 2వ పఠనములు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలు మనం చదివినట్లయితే, కొరింథీయులకు సంఘానికి లోపల ఉన్నటువంటి యొక్క విభిన్నలు, వేదవాదములు, అది విభిన్నల గురించి
అలాగే చీకల గురించి చెప్తున్నారు. వారి యొక్క చీకలు అన్నిటిని కూడా తొలగిపోవాలి అనియు, మరియు పౌలు ఇక్కడ మాట్లాడుతున్న ఏమిటంటే ప్రత్యేకంగా వారిని ఈ విభజనం గురించి, ఈ విభేదాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు క్రైస్తవం అనే ఒక సంఘానికి చెందిన వారే మనమందరము. మన మధ్యలో ఎటువంటి విభేదాలు, విభిన్నములు ఉండకూడదు అని వారిని గండిస్తున్నారు పౌలు గారు. అలా గండిస్తే యేసుక్రీస్తుని యొక్క బిడ్డలా మనం అందరము ఒకే సంఘానికి చెందిన వారే మనమందరము కూడా. అందువలన మన మధ్యలో సహవాసము కలిగి, ప్రేమ కలిగి, ఒక్కరిలాగా, ఒక్క సంఘంలాగా మనము జీవించాలని పునీత పౌలు గారు ఈ కొరింథీయులకు రాసిన లేఖలో మనకందరికీ చెప్తున్నారు. ప్రియులారా, ఈరోజు సువిశేష పఠనము మత్తాయి గారు రాసిన సువిశేష పఠనము రెండు గొప్ప భాగము యేసు ప్రభు ఈ సువిశేష గ్రంథముల నుంచి మనం నేర్చుకోవలసినది. మొదటి భాగము యేసు పరిచర్య ప్రారంభం గురించి. యేసు ప్రభు తన యొక్క ప్రేషిత కార్యము, ఆ పరిచర్య ఎలా ఆరంభించారంటే, పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది మీరు జీవించాలని చెప్పి, రిపెంట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి మొదలుపెట్టారు ఈ యొక్క ప్రేషిత కార్యము, ప్రేషిత పరిచర్య. మనం తన యొక్క తర్వాత రెండో భాగములు యేసు ప్రభు మొదటి శిష్యులని పిలుస్తున్నారు. ఎవరు మొదటి శిష్యులు? ఎవరు? ఆంద్రియా, పేతురు గారు, ఆంద్రియా. వారు జాలిరాలు. వాళ్ళు చేపలని పట్టుకున్నవారు. వారిని ఎలా పిలుస్తున్నారు? మీ యొక్క వలని అక్కడ వదిలి నన్ను వెంబడించని చెప్పి. వారే మాత్రం కాదు, ఇంకో యోహాను, యాకోబుని కూడా యేసు ప్రభు పిలుస్తున్నారు. వారిని పిలుస్తున్నప్పుడు వారికి ఏమీ తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని వెంబడించాలని, ఎటువంటి ప్రయాణంలోకి మనం వెళుతున్నారని చెప్తా అలా సందేహం ఉండిపోయినప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక గొప్ప మాట ఉంటుంది. అది ఏమిటంటే, నీవు ఈరోజు నుంచి చేపలను పట్టుకున్న వారు కాదు, మానవ జారుల్ని పట్టుకున్న వారిలాగా నేను మారుస్తానని చెప్తున్నారు. ఈరోజు ప్రియులారా, పేతురు గారిని, అంద్రియని పిలిచిన దేవుడు, పిలిచిన యేసు ప్రభు ఈరోజు మనందరిని కూడా పిలుస్తున్నారు. ఆయన యొక్క ఆ తోటములు పనిచేయడానికి, ఆయన యొక్క శిష్యులాగా మారి ఒక సాక్షిలాగా నిలబడి అందరినీ యేసు దగ్గరికి తీసుకుంటూ రావడానికి, మనం కూడా పాత్రలంగా ఒక గొప్ప శిష్యులుగా మారడానికి ఆయన ఈ పూజల ద్వారా మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఎంతవరకు ఆయన వెంబడించడములు మనము విజయము పొందాము. ప్రియులారా, ఆయన యొక్క పిలుపు అనుసరించి మనం జీవించుదాం. మారు మనస్సు పొందగలిగి మనము జీవించుదాం. ఈరోజు ఈ ప్రత్యేకంగా ఈ దైవవాక్కు ఆదివారము రోజు మనం కూడా ఆ ప్రభుని యొక్క వాక్కు ప్రకారం జీవించి, దేవుని యొక్క గొప్ప మాటలు ప్రకారము జీవించి మన ముందుకు సాగాలి అని మనము ప్రతిజ్ఞ చేసుకుందాం. మన జీవితములు అందరూ కూడా గండగలు మోసుకొని చేతులను జోడించి, ఆ ప్రభు ఈరోజు మన దగ్గర నిలబడుతున్నారని విశ్వసించుకొని, ప్రభువా, నేను చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు నన్ను మన్నించమయ్యా అని ఒక్కొక్కరు పశ్చాత్తాప హృదయము పలుకుదాం. దేవుని యొక్క కృప మనం పొందుదాం. భక్తిపూర్వంగా ఈ పూజలో మనం అందరము కూడా పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. అందరూ కలిసి దేవునికి మహిమ పరుచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమను కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికిని దోహాదుపడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. గలిలియా రాష్ట్రమునందలి ప్రజలు పెద్ద వెలుగును చూచిరి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమును ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రం నుండి యోర్దాను కావలి తీరం వరకు, అన్యజాతి వారు వసించు గలిలియా రాష్ట్రం వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము కమ్మిన త్రావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషించుదలను గావించితివి. కోతకాలము నా ప్రజలు సంతోషించినట్లుగా, కొల్లసొమ్ము పంచుకొని వారు ప్రమోదం చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగొట్టితివి, వారి భుజముల మీదే దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వం మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించి వారిని ఓడించితివి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వర్గము లేకుండా సంపూర్ణంగా ఒకే మనసు, ఒకే ఆలోచన కలిగి ఉండవలేను. రెండవ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 17వ వచనము. సహోదరులారా, వర్గము లేకుండా సంపూర్ణముగా ఒకే మనసు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మలను వేడుకొనుచున్నాను. ఏలైనా సహోదరులారా,
మీలో మీకు కలహములు ఉన్నవని కోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పినదేమనగా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడనని, వేరే ఒకడు నేను అపోస్తుల అనుచరుడనని, మరి ఒకడు నేను పేతురు అనుసరుడనని, ఇంకొకడు నేను క్రీస్తు అనుసరుడనని అని చెప్పుకుంటున్నారు. క్రీస్తు పడినాడా? పౌలు మీ కొరకు స్లేవ వేయబడినాడా? మీరు పౌలు నామమున జ్ఞానస్థానమును పొందితిరా? క్రీస్తు నన్ను సువార్త ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్థానమును ఒసగటకు కాదు. క్రీస్తు స్లేవ మరణశక్తి హీనము కాకుండినట్లు ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి
సెబులూను నప్తాలి సీమలలోని సరస్సు తీరమునున్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకును. నేను సెబులూను నప్తాలి ప్రాంతములు గలిలియ సరస్సు తీరము యోర్దాను నదికి అవతలి దిక్కున అన్నిలు నివసించు గలిలియ సీమయందు అంధకారము నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. గలిలియ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపల పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రయ్యను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టు వారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరిద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలవగా వారు వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధనలెల్లా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పఠనములను మనము ధ్యానించుకున్నట్లయితే మరి సువిశేషంలో మనము చూస్తూ ఉన్నాము. బాప్తిస్మ యోహాను గారు తన యొక్క పరిచర్యను పూర్తి గావించుకొని మరి ఈ లోక అధికారములకు అన్యాయముగా శిక్షింపబడుట, మరి ఆ తరువాత యేసు ప్రభు తన యొక్క పరిచర్యను మొదలుపెట్టుట మనము ఈనాటి సువిశేషములో మరి చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు మరి యోర్దాను నది వద్ద మరి తన యొక్క పరిచర్యను మొదలుపెట్టక మరి సెబులూను మరి నెప్తాలి అనేటువంటి ప్రాంతములలో తన యొక్క వాక్య పరిచర్యను మొదలు పెడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రాంతములలోనే ఎందుకు యేసు ప్రభువు మరి తన యొక్క వాక్య పరిచర్యను ఎందుకు మొదలుపెట్టి ఉన్నారో మనం యెషయా గ్రంథము మరి 9వ అధ్యాయము 2వ వచనము తెలియపరుస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. మరి ఆ యొక్క జబులూను నెప్తాలి అనేటువంటి ప్రాంతములు నిరాశ నిస్పృహలతోటి మరి అంధకారములో వారు నివసిస్తూ ఉన్నారు. అటువంటి అంధకారములో నివసిస్తున్నటువంటి వారు ఒక గొప్ప వెలుగును చూసి ఉన్నారు. ఆ వెలుగును మరి బాప్తిస్మ యోహాను గారు ఆ యొక్క వెలుగుకు సాక్షిగా వచ్చి తన యొక్క ప్రాణమును ఒక త్యాగము చేస్తూ ఆ యొక్క వెలుగును మరి ప్రజలకు తెలియపరుస్తూ తన యొక్క జీవితమును త్యాగము చేసినది మనం చూసి ఉన్నాము. మరి ఆ యొక్క అంధకారములో ఆ యొక్క వెలుగును మరి చూచుట మరి మనము ధ్యానించుదాము. అంధకారము అనగా మనము చీకటి అని అనుకుంటూ ఉంటాము, కానీ మనము మరి ధ్యానించవలసినది అంధకారము అనగా పాపముతోటి పాపపూరితమైనటువంటి జీవితము వారు జీవిస్తూ ఉన్నారు. ఆ పాపము ద్వారా వచ్చినటువంటిదే ఆ యొక్క మరణము. ఆ యొక్క మరణము ద్వారా ఆ యొక్క ప్రజలు మరి పాపపూరితమైనటువంటి జీవితము జీవిస్తూ దేవుని నుండి వారు ఎడబాటుకు లోనై ఉన్నారు. మరి అటువంటి ప్రజలకు యెషయా ప్రవక్త
ఒక ఒక వెలుగు ప్రకాశించును. అటువంటి వెలుగును మీరు చూసినట్లయితే మీ యొక్క జీవితములు ఒక ధన్యమైనవి అని మరి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో కూడా మనము చూస్తూ ఉన్నాము. మరి ఈనాటి మత్తయి సువార్త చాలా పరోక్షముగా తెలియపరుస్తూ ఉన్నాడు. అది యేసు ప్రభువు తాను వెలుగు అని తెలియపరుస్తున్నాడు. కానీ యోహాను సువార్త మరి 8వ అధ్యాయము 12వ వచనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. యేసు ప్రభు తన యొక్క మాటల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు మరల వారితో, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారం నడవక జీవపు వెలుగును పొందును అనెను. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త ఒక కేవలము చాలా పరోక్షముగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. కానీ యోహాను సువార్త, ఆ యొక్క సువార్తికుడు యేసు ప్రభు తన యొక్క మాటల ద్వారా ఈ యొక్క లోకమునకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన నేనే జీవ వెలుగును అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ యొక్క వెలుగును చూసి ఆ యొక్క పాపపూరితమైనటువంటి జీవితం నుండి మరి ఆ యొక్క మరి ఉదయ పరివర్తన చెంది ఆ యొక్క దేవునిని, ఆ యొక్క వెలుగును చూసి అనుసరిస్తూ ఉన్నారో మరి వారికి ఆ యొక్క పరలోక రాజ్యము మరి తగదు అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన యొక్క జీవితాలలో కూడా మరి అంధకారమయమైనటువంటి మరి సందర్భాలు మనము కూడా అనుభవిస్తూ ఉంటాము. మరి అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనము మన యొక్క జీవితాలలో నిరాశకు, నిస్పృహకు మరి అటువంటి సందర్భాల్లో మనకి ఈ లోకము చాలా అంధకారమయముగా కనపడుతూ ఉన్నది. మరి చాలామంది తమ యొక్క వ్యాధి బాధలతో బాధపడుతున్న సమయంలో మరి ఈ లోకము చాలా అంధకారమయముగా కనపడుతూ ఉన్నది. మరి పాపపూరితమైనటువంటి జీవితము జీవిస్తున్న సమయంలో మనకు ఈ లోకము మరి ఈ యొక్క లోకము ఆ యొక్క వాక్కు ద్వారా మనకు ఆ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్కు వెలుగు మనకు ఒక జీవపు వెలుగుగా మన ముందు మనకు వెలుస్తూ ఉన్నది. మరి మనమందరము ఆ యొక్క వెలుగును గుర్తించగలుగుతూ ఉన్నామా? మరి గుర్తించగలుగుతూ ఉంటే మన యొక్క హృదయాలలో ఆ యొక్క హృదయ పరివర్తన చెందాలి. ఏ విధముగా జెబులూను, నప్తాలి అనేటువంటి ప్రాంతములు వారు ఏ విధముగా తమ యొక్క జీవితాల్లో ఉదయ పరివర్తన చెంది ఎప్పుడైతే ఆ యొక్క వెలుగును చూసి వారు ఆ యొక్క వెలుగును దాని యొక్క వాక్కు ప్రకారం వారు జీవించి తమ యొక్క జీవితాలను ధన్యపరచుకుని ఉన్నారు. మరి మన యొక్క జీవితాలలో కూడా ఆ యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు దానిని గుర్తించే ఆ యొక్క శక్తి కలిగి ఉండాలి. అది అటువంటిది మనకు ఎప్పుడు కలుగుతూ ఉన్నది? అది కేవలము ఒక ప్రార్థనా జీవితం ద్వారా, ఆ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మాత్రమే మనకు ఆ యొక్క వెలుగును గుర్తించగలుగుతూ ఉన్నాము. ఆ యొక్క దేవుని వాక్కును వినగలిగినప్పుడే ఆ యొక్క వాక్కు మనకు అర్థమవుతూ ఉన్నది. మరి అటువంటి మనము కూడా మన యొక్క జీవితంలో మరి అనుసరించాలి ప్రియా సహోదరి సహోదరులారా. మరి రెండవదిగా మనము గమనించినట్లయితే మరి మనమందరము కూడా దేవుని వాక్కు ప్రకారం జీవిస్తూ ఉంటాము. మరి దేవుని వాక్కు ఆ యొక్క వాక్కును అనుసరిస్తూ మరి నీతిమంతమైనటువంటి జీవితము జీవించాలి అని అనుకుంటూ ఉంటాము. మరి మనమందరము ఎందుకు దేవుని వాక్కు ప్రకారం జీవించాలని ఎందుకు అనుకుంటాము ప్రియా సహోదరి సహోదరులారా? ఎందుకు జీవించాలి సరైన మార్గంలో? దేనికోసం? దేవుని కోసం, పరలోక రాజ్యము అందుకోవడం కోసం. మరి ఇంకొక ప్రశ్న, మరి పరలోక రాజ్యం అనగానేమి? పరలోక రాజ్యము ప్రేమ, శాంతి, ఇది మనం అనుకుంటూ ఉంటాము. చాలామంది నేను అడిగినప్పుడు పరలోక రాజ్యం అంటే అదొక ప్రాంతము, అదొక ప్రదేశము, మరి ఒక స్థితిగతులే కాదు. ఇది దేవుని యొక్క శాంతి సమాధానములు. దేవుని యొక్క శాంతి సమాధానముతో మనము జీవించినట్లయితే, ప్రేమపూరితమైనటువంటి జీవితము మనము జీవించినట్లయితే ఆ దేవుని యొక్క పరలోక రాజ్యము మనయందు మనము ఈ యొక్క లోకంలో జీవించేటప్పుడే అటువంటి పరలోక రాజ్యమును స్థాపించాలి అని ఆ దేవుడు మరి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మనము కూడా అనుకుంటూ ఉంటాము. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం ఈరోజు చదివి ఉన్నాము. ఉదయ పరివర్తన చెందుడు
మరి పరలోక రాజ్యము హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించినది అని యేసు జనులకు బోధింపనారంభించెను. మరి బాప్తిస్మ యోహాను గారు ఆయన తన యొక్క పరిచర్యలో పరలోక రాజ్యము ఆసన్నమైనది, మీరు హృదయ పరివర్తన చెందుడు అని తెలియపరిచి ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఇప్పుడు చెప్పుచున్నది పరలోక రాజ్యము ఆసన్నమైనది. మరి ఎవరి రూపంలో ఆసన్నమైనది? ఎవరి రూపంలో ఆ యొక్క పరలోక రాజ్యము ఈ లోకములో ఆసన్నమైనది? యేసు ప్రభు యొక్క రూపములో. ఎందుకు మరి యేసు ప్రభువునే పరలోక రాజ్యం మనం చెప్పుచూ ఉన్నాము? ఎందుకు మరి ప్రేమ, శాంతి, సమాధానములు మరి అవన్నీ కూడా ఆ యొక్క యేసు ప్రభులో మనము చూస్తూ ఉన్నాము. మరి అటువంటిది మనము కూడా మన యొక్క జీవితాలలో ఆ యొక్క హృదయ పరివర్తన చెంది ఆ యొక్క యేసు ప్రభు యొక్క లక్షణములను, ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క లక్షణములను మనము కూడా మన యొక్క హృదయాల్లో మరి పొందుపరుచుకోవాలి. ఆ పొందుపరుచుకున్నటువంటి ఆ యొక్క లక్షణములను ఇతరులకు తెలియపరచాలి. అదే మన యొక్క ముఖ్య లక్షణము. మరి హృదయ పరివర్తన చెందాలి అంటే మరి గ్రీకు పదములో మెటనోయా అని అంటాము. మెటనోయా అంటే దిశను మార్పు చెందుకోవటం, అంటే పాపపూరితమైనటువంటి జీవితం నుండి ఒక నిత్య జీవమై అయినటువంటి దేవుని వాక్కు ప్రకారము మనము జీవించుట. మరి ఎప్పుడైతే ఆ యొక్క దేవుని వాక్కును, ఆ యొక్క వెలుగును చూసి మరి ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క లక్షణములను మన యొక్క హృదయాలలో పొందుపరుచుకుని ఉంటామో మరి ఆ యొక్క పరలోక రాజ్యము ఈ లోకములో ఇప్పుడే మన యొక్క బాధ్యతాయుతముగా ఇతరులు, మన యొక్క కుటుంబాలలో, మరి మన యొక్క స్నేహితులతోని, మరి ఇరుగు పొరుగు వారితో స్నేహబంధకమైనటువంటి బంధము, మన స్నేహబంధమైనటువంటి ప్రేమను చూపించినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యము మన మధ్య ఈ యొక్క భూలోకంలో స్థాపించబడుతూ ఉన్నది. మరి దానికోసమే ఈరోజు మన యొక్క సువార్తికుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అటువంటి లక్షణములను మనము మన యొక్క హృదయాల్లో పొందుపరుచుకోవాలి. మరి మూడవదిగా మనము చూసినట్లయితే మనము ఆ యొక్క యేసు ప్రభువు మరి నలుగురు శిష్యులను మరి ఆహ్వానిస్తూ ఉన్నాడు తనను అనుసరించమని. ఎందుకు ఆహ్వానిస్తున్నాడు అనగా మరి ఈ యొక్క పరలోక రాజ్యం యొక్క లక్షణములను మరి ఇతరులకు తెలియపరచుటకు. మరి ఎప్పుడైతే యేసు ప్రభువు వారందరినీ మరి పేతురు, ఆంద్రేయాను, యాకోబును, యోహాను గారులను పిలిచినప్పుడు వారు తమకున్నటువంటి సమస్తమును, వలలను, మరి పడవలను, తమ యొక్క తండ్రిని సమస్తమును వదిలి మరి ఆ యొక్క యేసు ప్రభును అనుసరిస్తూ ఉన్నారు. మరి మనం ఒకసారి మనం ధ్యానించుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా. మన యొక్క జీవితాలలో కూడా మరి ఎన్నో మరి ఆ యొక్క పిలుపును మనం అందుకున్నప్పుడు మన యొక్క జీవితాలు మనమే ఏమి ఆటంకముగా ఉన్నాయి ఆ యొక్క యేసు ప్రభువును అనుసరించుటకు. ఆ యొక్క పడవను, ఆ యొక్క వలలను, ఆ యొక్క కుటుంబమును, మన యొక్క సమస్తమును ఏ విధముగా పరిత్యజించుకొని ఆ యొక్క యేసు ప్రభువును అనుసరించాలి అని యేసు ప్రభువు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాలలో ఆ యొక్క అసూయ, మరి స్వార్థపూరితమైనటువంటి గుణములు, మరి కామవాంఛలు ఉన్నటువంటి ఆ యొక్క కోరికలను, మరి అసూయతో ఉన్నటువంటి ఇతరులను నిందించుట, మరి ఇవన్నీ కూడా ఒక ఆటంకముగా ఉన్నవి. ఎందుకు? యేసు ప్రభువును అనుసరించుటలో. మరి ఆ యొక్క యేసు ప్రభువును అనుసరించాలి అంటే ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క లక్షణములను ముందుగా మన యొక్క హృదయాల్లో పొందుపరుచుకోవాలి. అప్పుడే మనము ఆ యొక్క యేసు ప్రభువును ఆయనను అనుసరించుటలో మనము సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆత్మతో ఆ యొక్క యేసు ప్రభువుని మరి అనుసరించాలి ప్రియా సహోదరి సహోదరులారా. మరి ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నాము జ్ఞానస్థానము క్రైస్తవులు. జ్ఞానస్థానము అనగా మరి ముగ్గురు ప్రసంగికులు వారి యొక్క చర్చిల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక ప్రసంగికుడు చెప్పి ఉన్నాడు, మా యొక్క గుడిలో, మా యొక్క చర్చిలో చాలా గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాలు మనం చూస్తూ ఉన్నాము. ఒక గుడిలో ఎక్కడైనా ఒక గుడిలో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ గబ్బిలాలు
మరి ఒక ప్రసంగికుడు చెప్పి ఉన్నాడు, ఆ యొక్క గబ్బిలము చాలా మా గుడిలో మన ప్రార్థన చేసేటప్పుడు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి ఉన్నాడు. దానికి పరిష్కారం ఏమి చేయాలో నాకు తెలియదు అని చెప్పి ఉన్నాడు. మరి రెండో ప్రసంగికుడు కూడా ఆ విధంగా చెప్పి ఉన్నాడు, అవి చాలా ఒక దట్టమైనటువంటి ఒక గూడును ఉంచుకొని మరి మా యొక్క గుడిలో చాలా ఉన్నాయి అని చెప్పి ఉన్నాడు. మరి మూడో ప్రసంగికుడు దీనికి ఒక సులువైన ఒక ఐడియా ఉంది అని చెప్పి ఉన్నాడు. అదేమిటో తెలుసా? నేనైతే బాప్టిజం ఇచ్చేసాను, ఆ యొక్క బాప్టిజం జ్ఞానస్థానం ఇచ్చి ఉన్నాను. మరి ఆ జ్ఞానస్థానం పొందిన తర్వాత అవి ఆ గుడిలో నుంచి మొత్తానికి వెళ్ళిపోయి ఉన్నాయి. మరి ఆ విధముగా మనము కూడా జ్ఞానస్థాన క్రైస్తవులుగా ఉన్నాము. కేవలము ఒక గుడిలో సభ్యత్వం కోసము వస్తూ ఉన్నాము. సభ్యత్వము కోసము ఆ యొక్క గౌరవప్రదమైనటువంటి లక్షణములను కలిగి ఆ యొక్క గుడికి వస్తూ ఉన్నాము. ఆ యొక్క దేవునిని సంపూర్ణముగా మరి అనుసరిస్తూ ఉన్నామా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ యొక్క గబ్బిలాల వలె మనము కూడా జస్ట్ ఒక సభ్యత్వము కోసం వస్తూ ఉన్నాము. ఎటువంటి మార్పు లేకుండా, ఎటువంటి ఉదయ పరివర్తన చెందకుండా జస్ట్ మనము వచ్చి గుడిలో ఆ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటాము. ఆ యొక్క దివ్య సాదమును మరి ఆరగిస్తాము. మరి ఆ యొక్క దివ్య వాక్కు ద్వారా, ఆ యొక్క దివ్య సప్రసాదము ద్వారా మన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పు చెందుతూ ఉన్నదే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మరి ఆ యొక్క ముందుగా మరి 3 విషయం మనం చెప్పిన విధముగా ముందుగా మనము ఆ యొక్క వెలుగును గుర్తించాలి. ఆ యొక్క యేసు ప్రభువు నా యొక్క వెలుగు, ఆ వెలుగు ద్వారా మాత్రమే నా యొక్క పాపపూరితమైనటువంటి జీవితము మరి నశిస్తుంది. ఆ యొక్క వెలుగు ద్వారా మాత్రమే నేను ఆ యొక్క పరలోక లక్షణములను నా యొక్క జీవితంలో అలవర్చుకోగలుగుతాను. మరి ఆ యొక్క వెలుగు ద్వారా మాత్రమే నేను ఆ యొక్క మరి తెలుసుకోవటమే కాదు, ఆ యొక్క వెలుగును మరి గుర్తించిన తర్వాత ఆ యొక్క పరలోక లక్షణములను మనలో అలవర్చుకున్న తర్వాత మరి అపోస్తలులను ఏ విధముగా ఇతరులు మరి ఎన్నుకొని సమస్త జనులకు ఆ యొక్క వాక్కును తెలియపరచుటకు ఆ యొక్క యేసు ప్రభువు వారిని ప్రపంచమంతటా పంపించి ఉన్నాడు. ఆ విధముగా మనము గుర్తించిన ఆ వెలుగుని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క పరలోకపు లక్షణములను ఇతరులకు తెలియపరచాలి. మరి అదియే ఈనాటి సువిశేషం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఆ వెలుగును గుర్తించాలి, మరి ఆ పరలోక లక్షణములను మనలో మన యొక్క హృదయాల్లో అలవరుచుకోవాలి. అలవరుచుకున్నటువంటి ఆ యొక్క పరలోక లక్షణములను ఇతరులకు మరి ప్రపంచ జనులకు తెలియపరచాలి. మరి అదే మన యొక్క బాధ్యత. అదే మన క్యాథలిక్ మరి తిరుసభ మనలను ఆహ్వానిస్తూ ఉన్నది. ఒకవేళ మనమందరము కూడా జస్ట్ వింటూ ఉన్నాము, పోతూ ఉన్నాము, జ్ఞానస్థాన క్రైస్తవులుగా కాకుండా ఉదయ పరివర్తన చెందినటువంటి ఆ యొక్క హృదయమును కలిగి దేవునికి నిజమైన అనుసరులుగా మరి నిజమైన శిష్యులుగా మరి ఆయన అనుసరించినట్లయితే దేవుడు మనలను ఆ శక్తి సామర్థ్యాలు ఎల్లవేళలా మనతో ఉంటాడని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఈ యొక్క దివ్యబలి పూజలో మనము కూడా ప్రార్థించుదాము. అటువంటి గుణములు, అటువంటి పరలోకపు లక్షణములు, ఆ యొక్క వెలుగుని నేను కూడా గుర్తించాలి ప్రభువా. ఆ వెలుగుని నేను ఇతరులకు తెలియపరచాలి ప్రభువా. దానికి సిద్ధముగా నేను ఉండాలి అని ఈ యొక్క దివ్యబలి పూజలో మరి అడిగి ప్రార్థించుదాము. మనమందరము కూడా మన యొక్క విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పొంచు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను, శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దయగల తండ్రి, ఈరోజు దివ్య పూజ సమయములు ప్రభువా, దేవవాకు ఆదివారం రోజు మీ యొక్క వాక్కు ప్రకారం జీవించడానికి ప్రభువా, నిన్ను మాత్రము జీవించడానికి ఉన్న కృపావరం మాకు అందరికీ సమకూర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తల్లి శ్రీసభను నడిపిస్తున్న మన జగద్గురువు లియో పోపు గారి కొరకు, మెత్రాసనంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పీఠాధిపతులు, అగ్ర పీఠాధిపతులు, కార్డినల్స్, గురువులు, కన్యాస్త్రులు, ఉపదేశులు వారందరిని కూడా ముందుకు నడిపించమని ప్రార్థన చేశాను ప్రభువా. ఈ పూజ వేళ పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. పూజ వేళలు ఎంతమంది ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు, వారు మనసులో ఉన్న విన్నపాలు, ప్రార్థనలన్నిటిని కూడా యేసుక్రీస్తు నామములో మీరు ఆలకించమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన నైబలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనముగలగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గురుతు. అందియే కాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించిదివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించిది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చిదివి.
మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటివి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించుచున్న దూదల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేసి అనుగ్రహింపడు అని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుదకుటయు నీవే కనుగ నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి పాటుపడకు ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధన ఆరాధన మెస్సయ్యా ఆరాధన మెస్సయ్యా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము.
నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా భూలాంతుని అక్కడ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేకంగా ఈ పూజవిలిని పెట్టించే వారకు, పూజవిలిలో ఎంతమంది విన్నపాలు ప్రార్థన చేసినారో వారి కొరకు గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణ మగుదమైన నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దయ చూపి దేవునికి నిధులియకు మరియు మాతతోనూ పుణ్య అపస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అర్పిస్తున్నాను అని పుస్తలతో భుజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన వసుగునుగాక. ఆమేన్.
యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నేనే లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, నీ వాక్కు మాత్రోవక్కు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య బిందు మాకు జీవముగున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహముతో నింపుచున్నది. ఈ మహదాసమందముతో మహానందముతో నిత్యము మేము నీ సేవలో తరిచినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సమయము కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాధవమ్మా, నా జీవిత యానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు కూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురముని ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాధవమ్మా, నా జీవిత యానములో మా తోడుగా నిలువుమమ్మా. మా తోడుగా నిలువుమమ్మా. తోడుగా నిలువుమమ్మా.